తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొడతానంటున్నాడు దినకరన్. తనకు వ్యతిరేకంగా పార్టీలో ఎవరూ లేరంటోన్న దినకరన్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటా అన్నారు. దినకరన్ వ్యాఖ్యలతో మళ్లీ హాట్గా మారాయి తమిళ రాజకీయాలు. తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఏం జరుగుతోంది? పూర్తిగా పార్టీకి దూరం అవడానికి ఇటు శశికళ అండ్ ముఖ్యంగా దినకరన్ సిద్ధంగా లేడా? అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొడతానని ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు? ఎమ్మెల్యేలు అతను వెనుకుంటారనే ధైర్యమా? ఎస్, ఖచ్చితంగా ఋషి. ఎమ్మెల్యేలంతా తన వైపు ఉన్నారు. దీంతోనే తను ధీమాగా కూడా చెప్తున్నాడు. అయితే కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చిన దినకరన్ ఏదైతే పెరాకోస్లో కోర్టుకు హాజరవడానికి వెళ్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పార్టీలో తనకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, ఎమ్మెల్యేలందరూ తన వెంటే ఉన్నారని, సరైన టైంలో ఖచ్చితంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా ఒక చాలా ఘాటు వ్యాఖ్య అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వంతో పాటు పళనిస్వామి వర్గం ఏర్పరుచున్న మీటింగ్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దినకరన్ చేసిన వ్యాఖ్యలకే కీలకంగా మారనున్న నేపథ్యంలో ఈ మీటింగ్లో కూడా కీలకంగా దీనినే చర్చించనున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర మినిస్టర్లతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. చేరుకుని తాజా రాజకీయ పరిస్థితిపై కూడా చర్చిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత డిఎంకే నేత స్టాలిన్ కూడా దీని మీద చర్చిస్తున్నాడు. ఎందుకంటే దినకరన్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నిన్న రాత్రి జరిగిన భేటీలో 9 మంది ఎమ్మెల్యేలకు పైగా అతని సమావేశానికి హాజరై కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా నిన్న రాత్రి తెలుస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశంలోనే అసలు ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది మాత్రం కీలకంగా ప్రకటించున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కావచ్చు, కేసుల నేపథ్యంలో కావచ్చు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిలో తర్జన పడుతున్నారని చెప్పుకోవచ్చు. దినకరన్ ఏదైతే నిన్న బెంగళూరుకు వెళ్ళి శశికళతో మాట్లాడదామన్నా సరే, ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శశికళ కూడా దినకరన్ను కలవడానికి నిరాకరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన బెంగళూరు నుండి చెన్నైకి చేరుకున్నారు దినకరన్. అదేవిధంగా ఏదైతే 50 కోట్ల చిహ్నం కేసులో ఉందో దాంతోపాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా చెన్నైకి చేరుకుని ఇప్పటికే ఎలా 10 కోట్ల లావాదేవీలు జరిగిందన్న దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. ఈ రోజు రేపో దినకరన్కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో వేగంగా దినకరన్ కేవలం మాటలు మాత్రమే చెప్తున్నాడు అనుకోవాలా? ఒకవైపు ఉప్పు నిప్పులో ఉన్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం, రెండో వైపు ఫెరా కేసు కానివ్వండి, లేకపోతే ఈసీకి లంచ్ చూపాడన్న కేసులో ఇవాళ రేపు అరెస్ట్ అవుతాడేమో, జైలుకి వెళ్తాడేమో అన్న పరిస్థితుల్లో ఎట్లా అతను ఈ వ్యాఖ్యలు చేయగలుగుతున్నాడు? ఖచ్చితంగా ఋషి. అయితే ఖచ్చితమైన ధీమాతోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా శశికళకు ప్రత్యేకంగా కొంత కోటరీ ఉంది. ఈ కోటరీ ఆధారంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. గతంలో ఏ ఎన్నికలు జరిగినా సరే దినకరనే దగ్గరుండి డబ్బు పెట్టి మరీ ఎమ్మెల్యేలను గెలిపించిన పరిస్థితి కనబడుతుంది. అటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దినకరన్కు వీర విధేయత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన సమావేశం కూడా 9 మంది హాజరయ్యారు. రేపు ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలు జరిగే సమావేశానికి కూడా ఎమ్మెల్యే వెట్రివేలు చెప్తూ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు పైగా ఈ సమావేశానికి హాజరవుతారు. తాము ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాము, అసలు పార్టీకి సంబంధం లేకుండా మా ఎమ్మెల్యేల స్పందన లేకుండా ఎటువంటి ఇలా శశికళతో పాటు దినకరన్ ఎలా మీరు వెలివేస్తారంటూ కూడా వారందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈపీఎస్తో పాటు ఓపీఎస్ వర్గాలు కూడా రెండు కూడా ఇప్పుడు పన్నీర్ సెల్వం ఇంట్లో భేటీ అవుతున్నాయి. అయితే భేటీలో ముందుగా అనుకున్న డిమాండ్లు ఎవరు ఏమి ఇవ్వాలి అనుకున్న దానిపైన కంటే ఇప్పుడు తాజాగా దినకరన్ చేసినటువంటి వ్యాఖ్యలపైనే
బాగా చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలను మిగిలిన 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరినీ కూడా తమ దారికి ఎలా తెచ్చుకోవాలన్న దానిపైనే ప్రత్యేకంగా చర్చించనున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. కాసేపట్లోనే పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ భేటీ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా హాజరవుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అయితే దినకరన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తమిళనాడులో సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 9 మంది ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాను కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా పెను దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు తమిళ రాజకీయాల్లో. కార్తీక్, చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి. థ్యాంక్ యూ.